హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. ఓ అద్భుతమైనటువంటి మ్యాచ్ ఇవాళ, తాడో పేడో తెలుసుకునేటటువంటి మ్యాచ్. ఇంకా కొన్ని యాంగిల్స్లో చూస్తే ఈ మ్యాచ్లో గెలుపొందినటువంటి వాళ్ళు ఫైనల్ కూడా గెలుస్తారా అనేటటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల స్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ జరగబోయేటటువంటి కీలకమైనటువంటి మ్యాచ్ ఎలిమినేటర్ 2 ఇది. దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. గెలిచినటువంటి టీం ఫైనల్కి చేరుతుంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి ఫైనల్ జరగబోతోంది. ఆ ఫైనల్లో ఆర్సీబీతో ఆ టీం తలపడుతుంది. సూర్యవంశీ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా 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 అద్భుతమైనటువంటి ప్రశంసలు వచ్చాయి. అతనికి సంబంధించి, ఆ పిల్లాడికి సంబంధించినటువంటి అనేక రకాల వార్తలన్నీ కూడా అతని చుట్టూరే తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి వైభవ్ సూర్యవంశీ ఇవాల్టి మ్యాచ్లో ఏం చేయబోతున్నాడు, ఎలా చేస్తాడు? జీటీ కూడా చాలా గొప్పగా ఉంది. పైగా ఇంకోటి కూడా ఉంది, జీటీ ఏ మ్యాచ్ ఓడిపోయినా సరే ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ మ్యాచ్, ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంపైర్, అట్లాగే చాలా అద్భుతంగా విశ్లేషణ చేయగలిగినటువంటి క్రికెట్ అనలిస్ట్ రాంప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మ్యాచ్కి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంప్రసాద్ గారు నమస్కారం. రాంప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎట్లా ఉండబోతోంది ఇవాళ మ్యాచ్? మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగట్లేదు. నిన్న మనం జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో అనుకున్నాం. సారీ, మన లేటెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో మనం అనుకున్నాం. సో ఎవరు గెలుస్తారు ఏంది అనేది కొద్దిగా చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి మంచి ఫామ్ లో ఉంది, మనం గెలుస్తా అనుకున్నాం. సో గుజరాత్ తో అలవొక్కగా మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో అలాగే చూస్తే ఇక్కడ ఇప్పుడు నిన్న లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసాం. సో మన అందరం కూడా ఎస్ఆర్హెచ్ అద్భుతమైన ఫామ్ లో ఉంది, చక్కగా ఆడతారు అనుకున్నాం. సో ఆ తర్వాత ఆర్ఆర్ చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయింది 87 పరుగుల తేడాతో. సో ఎలిమినేటర్ 2 అండ్ దీని తర్వాత ఫైనల్ మ్యాచ్ మాత్రమే ఉంటుంది సండే. సో ఈ మ్యాచ్ లో కూడా మనం చూస్తున్నాం, అంటే ముఖ్యంగా ఆర్ఆర్ ఆధారపడి ఉంది అంటే సూర్యవంశీ, అలాగే మన యశస్వి జైస్వాల్ మీదనే. ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్. రాంప్రసాద్ గారు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి సార్ మీ అనుభవంతో. వైభవ్ సూర్యవంశీని కొట్టనీయకుండా, వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసేటటువంటి పద్ధతిలో బౌలింగ్ జరగలేదా, లేకపోతే బౌలింగ్ ఎంత అద్భుతంగా చేసినా సూర్యవంశీ కొట్టాడా? బాగా మీరు అంటే కరెక్ట్గా ఆలోచించి ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. ఎగ్జాక్ట్లీ వైభవ్ సూర్యవంశీకి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. యాక్చువల్ గా మన మ్యాచ్ ముందు అతన్ని 3 విధాలుగా అవుట్ చేస్తాం, చాలా మాకు ప్రణాళికలు ఉన్నాయని చెప్పిన ప్యాట్ కమిన్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌలర్ అతను, అలాగే 2 వరల్డ్ కప్లు సాధించిన కెప్టెన్ కూడా, అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ నెగ్గిన జట్టు కెప్టెన్ కూడా. అతను ఇంత అనుభవం ఉన్న మరి ప్యాట్ కమిన్స్ కూడా వైభవ్ సూర్యవంశీని ఏం చేయలేకపోయాడు. కానీ ఈ రోజు మాత్రం అతనికి రబడాతో ఖచ్చితమైన రబడా ప్రశ్న సంధిస్తాడు. దానికి మరి ఏ విధమైన సమాధానం చెప్తాడు అనేది దాని మీదనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. వైభవ్ సూర్య ఎందుకంటే రబాడా ఈజ్ డిఫరెంట్, ప్యాట్ కమిన్స్ ఈజ్ డిఫరెంట్. రబాడా మరి ఎన్నో మ్యాచ్లు ఒట్టి చేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికాకి. అలాంటి మీకు తెలుసు, ధోనిని ఒక ఎండ్ లో పెట్టి కూడా రబాడా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు సౌత్ ఆఫ్రికాని. అది మీకు అనుభవంలో ఉంది. సో మనం కూడా ఎన్నో మ్యాచ్లు డిస్కస్ చేశాము రబాడా. ఒకవేళ రబాడా గిట్ట కనీసం ఒకవైపు ఆడుకున్నా వైభవ్ సూర్యవంశీ తన పని తాను చేసుకుపోతాడు. సో లాస్ట్ అంటే ఒక్కడేంటంటే మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను, కానీ ఇంకొంచెం పొడిగిస్తున్నాను. వైభవ్ సూర్యవంశీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నాయి, కానీ ఆచితూచి ఆడడం మొదలు పెడితే అతనికి ఏమైనా మనం ఎంజాయ్ చేయలేము. సో అందుకని అతను తన యథేచ్ఛగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని మనం కోరుకుందాం. ఎందుకంటే సునీల్ గవాస్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, భారత క్రికెట్ కి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం అని. సునీల్ గవాస్కర్ నార్మల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే మీకు తెలుసు, అతను నార్మల్ గా స్టేట్మెంట్ ఇవ్వడు. కానీ అతని నోట్ నుంచి ఒక వ్యాఖ్యానం వచ్చింది, ఏంటంటే వైభవ్ సూర్యవంశీ గురించి. ఇలాంటి వ్యాఖ్యానం సచిన్ టెండూల్కర్ చేశాడు, అలాగే సేవాగ్ చేశాడు, అలాగే మిగతా అందరూ కూడా హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ అందరూ కూడా అతన్ని కీర్తిస్తున్నారు. ఎందుకంటే హీ జస్ట్ 15 years old.
సో అతని దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నాయంటే అనుభవం అయితే ఇది 2వ సంవత్సరం ఐపీఎల్ ఆడుతుంది. సో అనుభవం అయితే అతనికి 2వ ఐపీఎల్ అనుభవం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా అతను ఎక్కువగా ఆడలేదు, అతను ఆడలేదు అనుకుంటా. అలాగే ఇండియా అండర్-19 ఆడాడు. సో అతని ఆ అనుభవం చాలా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ కి ఈ ఐపీఎల్ కి అతని దగ్గర పరిణతి చాలా ఉంది, మెచ్యూరిటీ చాలా కనిపిస్తున్నాడు. అన్ని బౌలర్లు ముఖ్యంగా ఫాస్ట్ స్పిన్ అనుకూలంగా 29 బాల్స్ లోపట, అంటే జస్ట్ 28 బాల్స్ లోపట 97 రన్స్. ఇట్ ఈస్ అన్బిలీవబుల్. 12 సిక్సెస్, అన్ని రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి, అన్ని రికార్డులు కూడా వేధించాడు. సో మన అందరికి కూడా అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న ఏదైనా ఉంటే ఈసారి వైభవ్ సూర్యవంశి గురించి 2026 కొత్త క్రికెట్ కూడా ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్ కి అతన్ని సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక మనం పూర్తిగా 2026 అనేది వైభవ్ సూర్యవంశికి చెందిన సంవత్సరంగా మనం క్రికెట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి. ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న కూడా సార్, ఐపీఎల్ అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. అందరూ కలిసి రకరకాల ప్లేయర్స్ అందరూ కలిసి ఒక టీంలో ఆడతారు. ఆ టీంలో వాళ్ళని ఫ్రాంచైజీలు ఎట్లయితే కొనుక్కున్నారో ఆ మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు అమౌంట్ ముందే మాట్లాడుకుంటారు, చెప్తారు, ఆ ప్రకారం వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. దీంట్లో గెలిచినా ఓడినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ ఎ ప్లేయర్. బట్ అంటే ఆ ప్లేయర్ని నెక్స్ట్ టైం కంటిన్యూ చేస్తారా లేదా అనేది అతను అంత అమౌంట్కి మాట్లాడుకున్నారు కాబట్టి ఆ విషయంలో నాకు ఇంత అమౌంట్ రాదు సరిగ్గా ఆడకపోతే అనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఒక దేశం కోసం ఆడుతున్నప్పుడు కలిగేటటువంటి ఉద్వేగం కానీ, టెంపర్మెంట్ కానీ, లేదా నా దేశం గెలవాలనేటటువంటి ఫీలింగ్ కానీ ఐపీఎల్లో ఎక్కడా కనిపించేటటువంటి అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. ఇట్లాంటి నేపథ్యంలో సూర్యవంశీ భారత జట్టుకి ఆడడం మొదలుపెట్టిన తర్వాత బిలేటల్ సిరీస్ కావచ్చు, లేదా వరల్డ్ కప్స్ కావచ్చు, లేదా ఛాంపియన్స్ ట్రోఫీలు కావచ్చు, ఇట్లాంటి చోట వచ్చేటటువంటి బౌలింగ్కి ఇక్కడ వచ్చేటటువంటి బౌలింగ్కి తేడా ఉందని మీరు భావించరా? చాలా చాలా చక్కని విశ్లేషణ. అంటే మీరు ప్రశ్న అడగక ముందే మీరు మొత్తం విశ్లేషించారు మీరే. మీ విశ్లేషణలోనే ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఐపీఎల్ లో ఆడిందే మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లేయర్లు ఆడొచ్చు, అద్భుతమైన ప్లేయర్లు ఆడొచ్చు, చక్కని ప్రతిభ కనపరచవచ్చు. కానీ వీళ్ళందరినీ మించితే ఇప్పుడు శాంత్ నన్ని అలాగే రషీద్ ఖాన్ ని అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడడం అనేది చాలా డిఫరెంట్. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఈ ఐపీఎల్ అనేది ఒక క్లబ్. ఎలా అంటే మనకు తెలుసు, మీకు మన ఫుట్బాల్ క్లబ్స్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయి, వాళ్ళకు ప్లేయర్లు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు, అంతర్జాతీయ స్థాయిలో కొట్టిన గోల్ కంటే కూడా క్లబ్ క్రికెట్ లో ఆడిన ఆటకు చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఐపీఎల్ లో కూడా ఇప్పుడు మన ఫ్రాంచైజీకి ఆడుతున్నప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇండియన్ టీమ్ కి ఆడిన కంటే కూడా ఫ్రాంచైజీకి ఆడితే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఒక ఇయర్ లో కూడా వాళ్ళకి ఐపీఎల్ లో కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారో ఆ అమౌంట్ అయితే వాళ్ళకి చెందుతుంది, వాళ్ళు మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ క్లబ్ క్రికెట్ కి ఆడినంతగా అంటే ఇండియాకి ఆడుతున్నప్పుడు తన ప్రతిభ ఎలా ఉంటుంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అవతల జట్టు మరి కూర్పుపై ఆధారపడి ఉంటుంది. బట్ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు క్లబ్ క్రికెట్ కి డెఫినెట్ గా మీరు అన్నది ఒక దానికి మాత్రం నేను ఏకీభవిస్తా. ఎందుకంటే క్లబ్ క్రికెట్ తోటి మనం ఇంటర్నేషనల్ క్రికెట్ పోల్చలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కంప్లీట్ గా డిఫరెంట్. దాని స్థాయి వేరు, దాని ఆలోచన వేరు, దాని అక్కడ అంటే మీరు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి ఒక్కటి అదృష్టం ఏంటంటే అతన్ని సంజు శాంసన్ చేసినట్టు మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఈ మ్యాచ్ పర్ఫార్మ్ చేస్తే నేను నెక్స్ట్ మ్యాచ్ ఉంటావా అనే ఒక ఆలోచన అనేది సెలెక్టర్ చేయరు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ కూడా అలాంటి బ్యాటర్. కానీ సంజు శాంసన్ కి ఎప్పుడు ఒత్తిడి, ఇషాన్ కిషన్ కి కూడా ఎప్పుడు ఒత్తిడి. అదే అభిషేక్ శర్మ కూడా, అంటే అభిషేక్ శర్మకి వైభవ్ సూర్యవంశీకి ఒక విధంగా చూస్తే వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ ఇచ్చారు, కానీ అతనికి ఇంకా అండర్-19 ఆడడానికి అవకాశం ఇచ్చారు. కానీ సంజు శాంసన్ అలా కాదు. కానీ వైభవ్ సూర్యవంశీకి మాత్రం 5 మ్యాచ్లు 10 మ్యాచ్లు అయినా ఫెయిల్ అయినా అతను పెద్దగా గొప్పగా అతని జట్టులో ఉంటాడా లేదా అనే విషయం మీద మాత్రం ఎవరికి కూడా అనుమానాలు ఉండవు. ఎందుకంటే అతను తన స్వేచ్ఛగా తన బ్యాటింగ్ శైలిని ఏ విధంగా మరి మార్చుకోకుండా యథేచ్ఛగా ఆడతాడనేది మాత్రమే చాలా ముఖ్యమైన పాయింట్. అతను ఇండియా ఆడుతున్నప్పుడు కూడా ఇండియన్ డెఫినెట్ గా ఇప్పుడు సునీల్ గవాస్కర్ చెప్పాడు అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అతను సెలెక్ట్ చేస్తారని సెలెక్టర్లకు ఒక సూటి ప్రశ్న వేశాడు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బౌలర్లు అందరూ కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. ప్యాట్ కమిన్స్ లో మించిన బౌలర్లు కూడా మనం చూడలేము. బుమ్రా, ప్యాట్ కమిన్స్, రబాడా, మరి భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరినీ కూడా యథేచ్ఛగా షాట్ ఆడాడు. మీకు తెలుసు మనకు ఇండియన్ టాప్ క్లాస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అలాగే కుల్దీప్ యాదవ్ వీళ్ళందరినీ యథేచ్ఛగా స్వేచ్ఛగా ఆడాడు. అతను ఎవ్వరు కూడా భయపడలేదు. ఎవ్వరు కూడా పవర్ ప్లే లో అతనికి సూర్యవంశీ తగిలితే చాలా కష్టపడ్డారు, భయపడ్డారు. ఎందుకంటే అన్ని వైపులా షాట్లు ఆడుతున్నాడు. ఆన్ సైడ్, ఆఫ్ సైడ్, లాఫ్టెడ్ షాట్, స్ట్రేట్ రైస్, పుల్స్, హుక్స్
అన్ని కూడా ఫ్లిక్ షాట్స్, అలాగే ముఖ్యంగా తన పాదాల వద్దకు వేసిన బాల్స్ ని, అంటే తనకు ముఖ్యంగా ముఖ్యంగా జార్కర్స్ అట్లాంటి బాల్స్ ని కూడా యథేచ్ఛగా అలవోకగా స్టాండ్స్ కు పంపించిన ఆ రీతి అనేది మాత్రం మనకు సునీల్ గవాస్కర్ కూడా వర్ణించాడు, అలాగే కామెంటేటర్స్ అందరూ వర్ణించారు. బట్ ఇంత అద్భుతంగా క్రికెట్ ఆడడం మాత్రం మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మాత్రం మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంత స్వేచ్ఛగా T20 ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కూడా బ్రియాన్ లారాను మనం ఎలా చూస్తామో, బట్ యార్కర్ని 6 కొట్టినటువంటి అద్భుతమైనటువంటి బ్యాటర్ ఎవరైనా ఉంటే వరల్డ్ క్రికెట్లో దట్ ఈస్ వివియన్ రిచర్డ్స్. దాదాపు రిచర్డ్స్ ని పోలినట్టుగా ఆడుతున్నాడు దాదాపు అతను. అంటే ఇది అంటే ముఖ్యంగా ఏ బాల్ ని కూడా, అంటే ఈ బాల్ ఆ బాల్ అనేది కాదు, ప్రతి బాల్ ని కూడా తన శైలిలో కూడా దాన్ని బౌండరీకి పంపించే విధానం. ముఖ్యంగా అతనికి ఉద్దేశం ఏంటంటే బౌండరీలు మాత్రమే, అటు ఫోర్స్ సిక్సెస్ సాధించడమే అతని లక్ష్యంగా అతను క్రికెట్ ను కొనసాగిస్తున్నాడు. ఇలాంటి క్రికెటర్ ని మనం ఇంతవరకు, నేనైతే నవ్వుతో నా భవిష్యత్తు, ఇంతవరకు అయితే ఇలాంటి క్రికెటర్ చూడలేదు. అది మాత్రం ఎందుకంటే మనం యశస్వి జైస్వాల్ చూసాం, సంజు శాంసన్ చూసాం, వీళ్ళందరినీ చూసాం, కానీ ఇతను ఒక మొదటి బాల్ నుంచి IPL ఫస్ట్ బాల్ సిక్సర్, తను ఆడిన అండర్-19 ఫస్ట్ మ్యాచ్ సిక్సర్, ఇలా కుట్టగలిగే ధైర్యం, అతనికి ఉన్న ధైర్యం ఎవరిచ్చారు? ఇంత అతని షార్ట్ సెలెక్షన్ చూడండి, అతనికి మిడిల్ అవుతున్న బాల్ చూడండి, బ్యాట్ కి మధ్యలో ఇంత చిన్న ఏజ్ లోపల ఇంత పెద్ద పెద్ద బౌలర్లను, వరల్డ్ క్లాస్ బౌలర్లని అలా ఓకగా యథేచ్ఛగా స్వేచ్ఛగా మరి బ్యాట్ మధ్యలో మరి బాల్ తగిలేటట్టు, అంటే ఒక స్వీట్ పార్ట్ ఆఫ్ ద బ్యాట్ అంటారు, అంటే ఒక స్ట్రోక్ మంచిగా వెళ్ళిందంటే దాన్ని స్వీట్ పార్ట్ ఆఫ్ ద బ్యాట్ లో తగిలితే మాత్రమే ఆ బాల్ చక్కగా మనం అనుకున్న దిశగా వెళ్తుంది. సో అలాంటి షాట్లు దాదాపుగా అతను ఆడుతున్న 100కి 99 షాట్లు కూడా ఖచ్చితంగా గురి తప్పకుండా మరి స్వీట్ పార్ట్ ఆఫ్ ద బ్యాట్ లో తగులుతుంది. అంటే ఇలాంటి బ్యాటర్ మనం ఇంతవరకు చూసాం. ఇది మాత్రం అంటే సునీల్ గవాస్కర్ స్టేట్మెంట్ చూడండి, భారత్ క్రికెట్ కి దేవుడిచ్చిన వరం. ఇలాంటి మాట ఎవరి గురించి ఇంతవరకు వాడారా? చరిత్రలో వాడలేదు. అందుకని అతని గురించి మనం ఇంత మాట్లాడాల్సుకోవాల్సి వస్తుంది. అంటే ముఖ్యంగా ఒక మ్యాచ్ గురించి కాకుండా ఒక ప్లేయర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. మనం ఒకసారి చూస్తే రబాడా ఈసారి మీరు ఇందాక చెప్పారు, మనం మాట్లాడుకున్నాం, రబాడా ఈజ్ ద కీ మ్యాన్ డెఫినెట్గా ఇవాళ సూర్యవంశీ విషయంలో. ఎందుకంటే మీరు ఆర్చర్ని చూడండి, టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఆర్చర్ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఈ టోర్నమెంట్లో. కానీ ఎప్పుడైతే అవసరమో, ఎప్పుడైతే కావాలో ఆ రోజు ఆర్చర్ మహా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రబాడా కూడా ఈ టోర్నమెంట్లో బాగా ఆడినప్పటికీ కూడా గతంలో తన యొక్క బౌలింగ్ కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీ తగినట్టుగా ఈ టోర్నమెంట్లో ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో కనుక రబాడా ఆడితే అప్పుడు మనకి చూడడానికి మహా పసందుగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రబాడా చాలా కీలకమైన బౌలింగ్, 26 వికెట్స్, అంటే భువనేశ్వర్ కుమార్ తో సరిగా. భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు అంటే వాళ్ళు ఫైనల్ కి వెళ్ళిపోయినారు అనుకోండి. సో కగిసో రబాడా 26 వికెట్స్, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 21 వికెట్స్, అంశుల్ కాంబో 21 వికెట్స్, అలాగే వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే 680 రన్స్. అతని స్ట్రైక్ రేట్ చూడండి, 240 స్ట్రైక్ రేట్ తో ఒక బ్యాటర్ 680 రన్స్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఈవెన్ బ్రాడ్మన్ కూడా లేదు, బ్రాడ్మన్ కి ఆ రోజు టెస్ట్ క్రికెట్ లోనే లేదు, 100 మాత్రమే అతని స్ట్రైక్ రేట్ ఉండేది అతనికి. అంటే మన యావరేజ్ విషయానికి వస్తే 99.9 అది మనం డాన్ బ్రాడ్మన్ ది, అది టెస్ట్ క్రికెట్ లో కూడా. ఇక్కడ మనం వన్డే విషయానికి వస్తే, మన T20 అంటే వైట్ బాల్ విషయానికి వస్తే మనం ఎప్పుడు కూడా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడతాం, అలాగే యావరేజ్ గురించి మాట్లాడతాం. యావరేజ్ తో పాటుగా స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ చాలా తక్కువ. సచిన్ టెండూల్కర్, గిల్క్రిస్ట్ ఇలాంటి ప్లేయర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒక కోవలోకి వస్తారు. సో మనం ఇప్పుడు రబాడా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కగిసో రబాడా 26 వికెట్స్ తోటి భువనేశ్వర్ కుమార్ తోటి, అంటే భువనేశ్వర్ కుమార్ 1, అలాగే కగిసో రబాడా 26 వికెట్స్, వీళ్ళిద్దరు కూడా మొదటి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే ఎందుకు రబాడా ఇంత కీలకం అంటే, రబాడా బ్యాటర్ ని అసలు రీడ్ చేస్తాడు చాలా బాగా. ప్రపంచంలోనే అత్యధికమైన రీడ్ చేయగల కెపాసిటీ ఉన్న బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ కానీ, అలాగే బుమ్రా కానీ, అలాగే రబాడా కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే కోవకు చెప్తారు. అలాంటి రబాడా మరి ఆపోనెంట్ లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీరు అన్నది ఒక మంచి పాయింట్ మాట్లాడారు, గుజరాత్ పడుతూ లేస్తూ, అంటే ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలవడానికి చాలా బాగా
అవును. వరుసగా మ్యాచ్ గెలిచి మరి ప్లే ఆఫ్స్ వచ్చిన ఒక రికార్డు గుజరాత్. అలాగే గుజరాత్ రాణించడానికి ముఖ్య కారణం ఎవరయ్యా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా అటు సాయి సుదర్శన్ అలాగే శుభన్ గిల్. నేను కాకపోతే ఈ మ్యాచ్ లో మనం ప్రతిసారి మనం అనుకున్న తప్పుతున్నాం. మనం ఎవరైతే బాగా ఆడుతున్నారు, ఎస్ఆర్హెచ్ ఆడుతుంది అనుకుంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. అంతకుముందు గుజరాత్ బాగా ఆడుతుంటే గుజరాత్ ఓడిపోయింది. అంతకుముందు ఆర్ఆర్ బాగా ఆడుతుందంటే ఆర్ఆర్ ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో చూడండి, ఇప్పుడు మనకు ఆర్ఆర్ తో పోలిస్తే గుజరాత్ ఆర్సీబీ ఒకటే టైప్ ఆఫ్ ఆటలు కలిగి ఉంటాయి. అలాగే ఎస్ఆర్హెచ్ ఒకటే టైప్ ఆటలు కలిగి ఉంటాయి. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో ఇప్పుడు ఆర్ఆర్ గేమ్ లో ఉంది. సో ఆర్ఆర్ అంటే ఒక స్టేబుల్ గా ఆడే ఒక వ్యవస్థ కలిగి ఉంది గుజరాత్. అలాగే మరి ఒక డామినేషన్ అంటే ముఖ్యంగా అగ్రెసివ్ ఆటను మరి ప్రదర్శించే స్థాయిలో ఉన్న బ్యాటర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు దీంట్లో ఉన్నారు, ఆర్ఆర్ లో ఉన్నారు, రాజస్థాన్ రాయల్స్ లో ఉన్నారు. సో ఎందుకంటే యశస్వి జైస్వాల్ అలాంటి ప్లేయరే. మనకు అందరూ కూడా అంటే ముఖ్యంగా వీళ్ళు ఆడుతున్న ఆట ఒకటే సైడ్ కి చెంది ఉంటుంది. ఓకే, రియాన్ పరాగ్ గానీ, లాస్ట్ పెరీరా కానీ, వీళ్ళందరూ కూడా ఒక చాలా అగ్రెషన్, మొదటి బాల్ నుంచి అగ్రెషన్ చూపించగలిగే ప్లేయర్లు అందరూ కూడా. చివరిలో రవీంద్ర జడేజా కూడా, అతను కూడా ఇతోధికంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అంత గొప్పగా రాణించకపోయినా బట్ ఓకే, అతను తన కేపబిలిటీని ఏదో విధంగా మరి టీంలో మరి స్థానాన్ని దక్కించుకుంటూ రవీంద్ర జడేజా కూడా నేనున్నాను. నాకు ఇవాళ సారీ టు ఇంటరప్ట్ యు, నాకు ఇవాళ మ్యాచ్ లో నాకు కీలకంగా కనిపిస్తోంది. సరే, బ్యాటింగ్ ఎట్లయినా ఏదో ఒకటి ఆడతారు, లేకపోతే సాయి సుదర్శన్ ఫామ్లో ఉన్నాడు, గిల్ చాలా ఫామ్లో ఉన్నాడు, అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కానీ బౌలింగ్ ఎలా వేస్తారు సూర్యవంశీకి అనేదే ఇవాళ నాకు చాలా క్రిటికల్గా, చాలా కీలకమైనటువంటి ఇష్యూ కనిపిస్తుంది. ఒకసారి మీరు బౌలింగ్ లైనప్ చూడండి. ఒకసారి రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, ఆ తర్వాత బ్రార్, ఆ తర్వాత రషీద్ ఖాన్, ఆ తర్వాత ల్యూక్వుడ్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంతవరకు కూడా. చూడాలి ఎట్లా ఉంటుందో. ఆ తర్వాత అశోక్ శర్మ, ఇషాంత్ శర్మని ఎట్టగా వాడుకోలేదు ఇప్పటిదాకా. కానీ నాకు ప్రధానమైనటువంటి నా డౌట్ ఏంటంటే, సిరాజ్ మంచి బౌలర్ కావచ్చు, కానీ ఎర్రింగ్ ఇన్ లెంగ్త్ అని మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ స్టంప్ మీద బంతి వేసి లెగ్ స్టంప్ మీదకి బాల్ని పైకి లేపడం అనేది అతను కొన్ని హ్యాబిట్స్లో అత్యంత దుర్మార్గమైనటువంటి హ్యాబిట్. మిడిల్ స్టంప్ మీద బాల్ వేసి లెగ్ వైపు బంతిని పైకి లేపి బౌన్స్ చేయడం అనేది అతనికి ఉన్నటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి అలవాటు. దాన్ని సూర్యవంశీ కానీ, లేకపోతే ఇంకో బ్యాట్స్మెన్ జైస్వాల్ కానీ, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కానీ సునాయాసంగా హుక్కర్ పుల్ కొట్టేసేటటువంటి కెపాసిటీ ఈజీగా వస్తుంది. అది కంట్రోల్ చేస్తేనే ఇవాళ మ్యాచ్లో ఏదైనా కొంత బెటర్మెంట్ ఉంటుంది. కానీ లేకపోతే సునాయాసంగా పరుగులు సాధించే అవకాశం నాకు కనిపిస్తుంది సార్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో నాకు పెద్దగా ఆశలు లేవు. ఎందుకు లేవంటే, ఒక రబాడా, మరోవైపు రషీద్ ఖాన్, ఇద్దరు తప్ప ప్రసిద్ధ్ కృష్ణ ఆన్ అండ్ ఆఫ్. ఎప్పుడు బాగా వేస్తాడో ఎప్పుడు బాగా వేయడో తెలియదు. కానీ జాసన్ హోల్డర్ ఉన్నాడు. ఎస్, కరెక్ట్. హోల్డర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ పర్సన్ దీంట్లో. ఆ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఇటు మొహమ్మద్ సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ మీద కానీ పెద్దగా నమ్మకం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇవాళ బౌలింగ్ ఎలా ఉండబోతోంది అనేది నాకు ప్రధానమైన పాయింట్గా కనిపిస్తోంది జీటీ వైపు నుంచి. సో ఎస్, ఒక మంచి ప్రశ్న. ఇంకోటి మహమ్మద్ సిరాజ్, అలాగే కగిసా రబాడా, జాసన్ హోల్డర్, అలాగే రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే కుల్వంత్ కెజ్రోలియా, వీళ్ళందరూ కూడా లాస్ట్ మ్యాచ్ ఆడిన జట్లో ఉన్నారు. సో ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ శైలి అంటే మీరన్న ఇప్పుడు ఎట్లా అంటే, అతను మిడిల్ స్టంప్ మీద వేసి అటు లెగ్ సైడ్ ఆ బంతిని మరి సంధించడం అనేది అతనికి ఒక హ్యాబిట్ అయిపోయింది. సో కానీ అది ఇక్కడ డిసడ్వాంటేజ్ అవుతుంది ఎవరికి, వైభవ్ సూర్యవంశికి. ఎందుకంటే అతనికి అవుట్ స్వింగ్ ఇట్లాంటి బౌలింగ్ ఆడడంలోనే వీక్ ఉంటాడు వైభవ్ సూర్యవంశి. మిగతా అన్ని రకాల బాల్స్ ఆడతాడు. మీరు ఇంకొకటి ఏంటంటే స్వింగ్ ఎక్కువ ఉంటుంది సిరాజుద్దీన్ ఒకట. సో కాకపోతే ఇక్కడ టార్గెట్ చేజ్ చేయడం అనేది చాలా సులువు ఈ గ్రౌండ్ లోపల. సో అందుకని సిరాజుద్దీన్ ఆడడం చాలా కీలకం. అలాగే మీరు ఒక్క బౌలర్ అనే కాదు, ఎందుకంటే బ్యాటర్ కి ఒకటే ఒక అవకాశం. బౌలర్లకి మీకు 24 బాల్స్ ఉంటాయి, 24 బాల్స్ లోపల మీకు మీరు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, ఆల్అౌట్ చేయొచ్చు. సో అలాంటిది ఒక బ్యాటర్ కి మాత్రం ఒకటే ఒక అవకాశం. ఒక్క తప్పు చేస్తే బ్యాటర్ కి అంతే, అది శిక్షే. ఆ తప్పు చేయకుండా బ్యాటర్ ఆడాలి. అదే బ్యాటర్ కున్న ఒక మంచి గుణం. అంటే బ్యాటర్స్ దాన్ని మాత్రం ఆచితూచి ఆడాలి. మంచి బౌలర్ మంచి బాల్స్ ని అతను తెలివిగా అతను సింగిల్స్ కాకుండా కనీసం డిఫెన్స్ చేసుకోవాలి. కానీ వైభవ్ సూర్యవంశికి అలాంటి అలవాటు లేదు. అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటాడు. ప్రతి బాల్ ని కూడా
అతను బౌండరీ సిక్సెస్. ఒకవేళ బౌలర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, మంచి లెంత్ వేస్తున్నాడు అంటే తను మారుతాడు, తన గేర్ మారుస్తాడు, అలాగే తన సిచ్యువేషన్ మార్చుకుంటాడు, తన పొజిషన్ మార్చుకుంటాడు, దాన్ని ఆ వైపుగా సంధించే ప్రయత్నం చేస్తాడు. సో అలా అతని లోపల ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో అతను స్క్వైర్ లెగ్ మీద కొట్టిన సిక్సర్ అయితే పూర్తిగా హైలైట్, అది ఎన్నిసార్లు చూసినా తను తీరం. అలాంటి షాట్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ. కాబట్టి మనం ఇవాళ మ్యాచ్లో మనకి ప్రధానంగా జీటీ బౌలింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీదే మ్యాచ్ యొక్క అంటే విజయం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నా. వాషింగ్టన్ సుందర్ కూడా అనుకున్నంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు ఈ టోర్నమెంట్లో. అయితే ఇట్ ఈస్ బౌలింగ్ కానీ ఆర్ బ్యాటింగ్ కానీ రెండింటిలో కూడా అతని పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. సాయి కిషోర్ అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఆడించారు కానీ సాయి కిషోర్ కూడా పెద్దగా మంచి పెర్ఫార్మెన్స్ చేయలే. కానీ మరి వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎవరిని టీంలోకి తీసుకొస్తారు అనేది తెలియనటువంటి విషయం. తెవాతిగా మంచి ఫామ్లోకి రావడం, అట్లీస్ట్ ఫినిషర్గా అతను చేయగలిగినటువంటి ప్రయత్నం అతను చేయడం కొంత సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్, ఆల్రౌండర్ విభాగం ఈ రెండు కూడా అంత గొప్పగా పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించట్లా. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇవాళ కీలకమైనటువంటి పాత్ర పోషించాలి, ముఖ్యంగా ఫీల్డింగ్లో. జీటీ ఫీల్డింగ్ చాలాసార్లు స్లాపీగా ఉంది, క్యాచ్లో నిలబెడుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ ఇవాళ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో కూడా 100% ఇస్తేనే జీటీకి విజయం వరించే అవకాశం ఉంది. లేకపోతే జీటీ ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, దెర్ ఇస్ నో డౌట్. ఎస్, ఇంకోటి ఏంటంటే జీటీకి ఉన్న ఒక నెగటివ్ ఏంటంటే ముఖ్యంగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు ఎంత పాజిటివ్ అంత నెగటివ్ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు రాణించకపోతే మిగతా మొత్తం కూడా ఆ టోర్నమెంట్ ఫ్లాప్ అయినారు వాళ్ళందరూ కూడా. మీరు ఓడిపోయిన మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఓడిపోయిన మ్యాచ్ లో కూడా గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ ఎవరో ఒకరు కొద్దిగా పర్ఫార్మెన్స్ చేశారు తప్ప ఇద్దరు ఫెయిల్ అయిన మ్యాచ్ లో వీళ్ళు ఓడిపోయారు. మిడిల్ ఆర్డర్ లో కూడా వీళ్ళు ఎవరు కూడా చక్కగా రాణించలేదు. అటు జాస్ బట్లర్ అయితే పూర్తిగా ఇన్ అండ్ అవుట్, అతను ఎప్పుడు ఏ మ్యాచ్ ఆడతాడో. బట్ నిజంగా జాస్ బట్లర్ ని కంటిన్యూస్ గా కొనసాగించడం మాత్రం గుజరాత్ గ్రేట్. ఎందుకంటే ఒక లాస్ట్ మ్యాచ్ లో మినహాయిస్తే అంతకు ముందు గొప్పగా అతను ఏం రాణించలేదు ఈ సిరీస్ లో కూడా. 2026 IPL లో కూడా అతను గొప్పగా రాణించలేదు. అలాగే జాసన్ హోల్డర్ అతను కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు. ముఖ్యంగా మీరు చూడండి, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, అలాగే వాషింగ్టన్ సుందర్, అలాగే తెవాటియా, రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, అగిస్తర్ రబాడ్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. మిగతా మినహాయిస్తే ఒక మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్ మినహాయిస్తే వీళ్ళలో కూడా అందరూ కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం, చాలా బెస్ట్ టీం ఉన్నాయి ఇప్పుడు ఆడే. అంటే రెండు టీంలలో కూడా ఈవెన్ రషీద్ ఖాన్ కెన్ బ్యాట్ సార్. రషీద్ ఖాన్ 70-80 పరుగులు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, నేను అదే అంటున్నా. సో మీతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఆర్ఆర్ విషయానికి వచ్చిన ఆర్ఆర్ లో నాకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్ఆర్ లో కూడా రియాన్ పరాగ్ అతను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేది కారణమే తెలియట్లేదు. అతను ఒకవేళ ఫెయిల్ కాకుండా మాత్రం మినిమం 250 ఈజీగా టార్గెట్ చేయగలుగుతారు. అతను టార్గెట్ చేసినా చేసి చేయగలుగుతారు. ఒకవేళ మొదటగా బ్యాటింగ్ చేస్తే మీరు 250, 260 ఈజీగా మరి ఒక లక్ష్యాన్ని మరి నిర్దేశించేంత స్థాయి బ్యాటింగ్ ఉంది. అందుకే మనం ఏ ప్రిడిక్షన్ చేస్తే ఆ ప్రిడిక్షన్ ఎట్టగా మనకి ఇవాళ ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి వీ విల్ నాట్ ప్రిడిక్ట్ టుడేస్ మ్యాచ్. బట్ కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదే ఆర్చర్ మళ్ళీ ఇవాళ కూడా అద్భుతంగా విజృంభించబోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బ్యాట్కి బాల్కి మధ్య జరిగేటటువంటి సమరం ఎంత అద్భుతంగా జరుగుతుందో చూద్దాం. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. చూస్తూనే ఉండండి, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ HM TV.